ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది పెద్ద చర్చగా కూడా మారింది. దీనికి సంబంధించి మొన్న ఏదైతే ఇందిరా పార్క్లో చేసినటువంటి ప్రొటెస్ట్కి ఇటు ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, అందరూ కూడా అక్కడికి వచ్చి ప్రొటెస్ట్కి అయితే దిగిన పరిస్థితి కూడా మనం చూసాం. దీనికి సంబంధించినంత వరకు అభిజిత్ దీప్కే పైన దాడి కావచ్చు, నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అనేక అంశాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు. అన్న చెప్పండి, మిమ్మల్ని సోషల్ మీడియాలో విపరీతంగా కూడా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీకు దానివల్ల జ్వరం వచ్చిందంటూ కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు, ఎట్లా చేస్తారు? తమ్ముడు, జ్వరం అందరికీ పోతుంది. మొన్న కూడా బండి సంజయ్కి జ్వరం వచ్చింది, నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చింది. మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది? మా ట్రోల్స్ వల్ల వచ్చిందా? మేము ట్రోల్స్ చేయలేదు కానీ క్వశ్చన్ చేసినాం, మా క్వశ్చన్స్ వల్ల వచ్చిందా? సరే, ఏదైనా అదంతా ఒక రాజకీయ విమర్శ, దాన్ని నేను పెద్దగా చర్చలోకి తీసుకోను. కానీ మేము ఏమంటున్నామనంటే, ఈ ట్రోల్స్ చేసేటువంటి మూకలు ఎవరైతే ఉన్నారో, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నాకు చీర కట్టి ఫోటోలు ట్రోల్ చేసి కోవా బన్నప్పుడు ఎటుపోయినవరా? ఎస్, కోవా బన్నప్పుడు క్వశ్చన్ చేసినాం. ఖమ్మంలో జరిగినటువంటి దాని మీద ఎటుపోయినాం, ఖమ్మం ఇష్యూ మీద క్వశ్చన్ చేసినాం. మా దృష్టికి ఏ సమస్య అయితే వస్తుందో ఆ సమస్యని కుండబద్దలు కొట్టినట్టు నిర్మూమటంగా తప్పుని తప్పుగా ఖండించేటువంటి వ్యక్తులం మేము. దాంట్లో భాగంగా సార్, నేనంటే మగపిల్లోని బ్రదర్, నన్ను ట్రోల్ చేస్తే నేను పెద్దగా పట్టించుకోను. అరే, మీ ఇలాంటి తోటి జర్నలిస్టు, మీతో పాటు కలిసి జర్నలిజంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, సరే తన ఛానల్ పేరు చెప్పినా చెప్పకపోయినా అది వేరే విషయం. ఆమె ఒక ఛానల్లో పని చేసుకుంటూ తన పని తను చేసుకుంటా ఉంది. విప్లవ శ్రీ అనే ఒక స్త్రీ, ఆడ మహిళ పైన ఈ రకంగా ఆమె ఒక రకమైనటువంటి బట్టలు వేసుకుంటే చూడు బొద్దింక భామ, ఇంకో ఆమె ఈమె అని చెప్పేసి ఆమె మీద అనేక రకాల ట్రోల్స్ చేస్తూ ఉన్నాయి. వీళ్ళకు సిగ్గు శరం ఇజ్జత్ మానం ఏమైనా ఉండాలి కదా? ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలానికి సంబంధించిన వ్యక్తులు భారత్ మాతకి జయ అంటారు, ఇటువంటి మహిళలను, భారత స్త్రీలని, మహిళలని ఈ రకంగా ట్రోల్స్ చేస్తూ అసభ్యంగా కామెంట్స్ పెడతా ఉంటారు. ఈ సంస్కారం అనబడుతుందా? దీనికి బీజేపీ సమాధానం చెప్పకూడదా? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ, చాలామంది మహిళలు రకరకాల బట్టలు వేసుకొని వచ్చారు. నిజంగానే పోనీ అటువంటి బట్టలు వేసుకుంది అనుకో, వేసుకుంటే తప్పే ఉన్నది. మేము బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఎంపీల బిడ్డలు, ఎమ్మెల్యేల బిడ్డలు గోవా అల్లలకు పోయి బికినీలు వేసుకుంటారు, అది మాత్రం తప్పు లేదు. ఆ బట్టలు వేసుకుంటే మీకు వచ్చిన నష్టమే ఉన్నది? ఆ బట్టలపైన చర్చ కాదు కదా. కాబట్టి మాట్లాడేటువంటి వ్యక్తులు, క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులు, ప్రభుత్వాలను నిలదీసేటువంటి జర్నలిస్టుల పైన ఈ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఒక పని కట్టుకొని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మూకలు అంటే ఇలానైనా ట్రోల్ చేసే వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేయకుండా మానేస్తారు అనేటువంటి దాంతో వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రోల్స్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేమే కానీ మా పార్టీ కానీ, వీసీకే పార్టీ, నేను ఎప్పుడు కూడా పార్టీ లైన్లో ఇటువంటి మాటలు మాట్లాడా, కానీ 100కు 200% ఇటువంటి దుర్మార్గుల యొక్క చర్యల్ని 100% మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మా పార్టీ మేము విప్లవ్ శ్రీకి అండగా ఉంటాం. మీరు చెప్పినట్టు నా మీద ట్రోల్స్కు నేను భయపడను. నేను నా మీద ఎటువంటి ట్రోల్స్ వచ్చినా నేను ఎటువంటి తప్పులు చేయలేదు, భయపడను. తప్పుగా మేము ఖండిస్తాం. అది అంటే నిన్న పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ రాష్ట్ర విభజనని గురించి మళ్ళీ మాట్లాడండి. ఊరికే తెలంగాణ మీదే ఎందుకు పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతున్నారంటే ఏం సమాధానం చెప్తారు? మనం మైక్ టీవీ వేదిక కూడా అనేక విషయాలని చెప్పే ప్రయత్నం చేసినాం. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో తిరగొద్దని కానీ, పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో పోటీ చేయొద్దని ఎవ్వరూ చెప్పట్లేదు. ఎస్, మీరు 2వ తారీఖు వచ్చి మీటింగ్ పెట్టుకుంటా అన్నారు. 2వ తారీఖు మా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. నువ్వే చెప్పినావు, ఆగస్టు 15 రోజు బ్రిటిష్ కంపెనీ చాక్లెట్లు మనం ఇండియన్స్ వండుకొని తింటే ఎంత పాపమో, నువ్వు కూడా 2వ తారీఖు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటే అంత పాపం. నీకు తెలంగాణ ఆంధ్ర విభజన ఇష్టం లేదు. నువ్వు 11 రోజులు 12 రోజులు నిద్రాహారాలు మానేసినా అన్నావు, తిండి మానేసినా అన్నావు. నీకు ఇష్టం లేదు, నువ్వు మా రాష్ట్ర ద్రోహివి. 2వ తారీఖు వద్దా బాబు? తెలంగాణ ప్రజలు మొత్తం ఆగ్రహంతో రగులుతా ఉన్నారు. సీమాంధ్ర పాలకులు ఎవరైతే ఆ రోజు మా బిడ్డల బలిదానాలకు సావులకు కారణమయ్యారో వాళ్ళని తిట్టుకుంటూ మా వీరులకు మేము నివాళులు అర్పించుకునేటువంటి రోజు. నువ్వు ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడువా? జైలుకు పోయినాడువా? నీకు ఏం హక్కునే తెలంగాణ ఉద్యమం గురించి కానీ తెలంగాణ గురించి మాట్లాడేటువంటి హక్కు నీకేమున్నది? కొండగట్టు అంజనకు సాయం చేసిన అంటావు. కొండగట్టు అంజన కేవలం తెలంగాణకే పరిమితమా? భగవంతుడు అందరి వాడా? కొందరు వాడా బ్రదర్? ఒక ప్రాంతానికి పరిమితమా భగవంతుడు? గుజరాత్ మహాత్మా గాంధీ గుజరాత్ అయినా కాబట్టి గుజరాత్లో విగ్రహాలు పెట్టద్దని విగ్రహాల గురించి మాట్లాడుతావు, తెలంగాణను అవమానిస్తావు. మళ్ళీ నాకు తెలంగాణ పోరాటమే నాకు, నా పార్టీకి స్ఫూర్తి, నేను పార్టీ పెట్టడానికి కారణం అంటావు. ఢిల్లీకి పోయి జాతీయ సమైక్య వేదిక, అదే ఆయన పెట్టిన టైటిల్, జాతీయ సమైక్య వేదిక అని పెట్టిండు.
జాతీయ సమైక్యం ఎందుకండి? ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు జాతీయవాదులు కాదనుకుంటున్నావా? ఇక్కడ మేము జనవరి 26 ఆగస్టు 15 రోజు జెండా ఎగరేసుకోవట్లేదా? జనగణ మన గీతం ఆడట్లేదా? వందే మాతరం ఆడట్లేదా? కాబట్టి నువ్వు ఎవరిని అవమానిస్తా ఉన్నావు? తెలంగాణ ప్రజలను అవమానిస్తా ఉన్నావు. ఎవరి డైరెక్షన్లో పనిచేస్తా ఉన్నావు నువ్వు? నరేంద్ర మోడీ అమిత్ షాలకు తెలంగాణ విభజన ఇష్టం లేదు, తలుపులు మూసిచ్చిర్రు, తెరిచిచ్చిర్రు అని చెప్పారు వాళ్ళు. చిన్నమ్మని చంపి పెద్దమ్మ, పెద్దమ్మని చంపి చిన్నమ్మ, చిన్నమ్మ అయితే మేము పెద్దమ్మ, ఇటువంటి డైలాగులు అన్ని కొట్టిరు మీరు. మీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు, నువ్వు కూటమిలో ఉన్నావు కదా, ఆ బీజేపీలో ఉన్నటువంటి నాయకుడు పాకిస్తాన్తో పోల్చిండు తెలంగాణ ఆంధ్ర విభజనను. ఆ తీరును నువ్వు ఖండించలే. నువ్వు పోయి ఆడ కూర్చొని జాతీయవాదం గురించి మాట్లాడతావు. ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్? నీ కనీసం తెలంగాణ పేరుని కూడా ఉచ్చరించే ఆ అర్హత లేదు. కాబట్టి ఈ త్యాగాలను అవమానిస్తావు నువ్వు. తెలంగాణ ప్రజలు జాతీయవాదులు కదా? ఎందుకు కాదు? ఇక్కడ నీ పక్క రాష్ట్రంలో అమ్మనేటి ఇక్కడేమో లోకేష్ రాజ్యాంగం అమలు కావట్లే. తెలంగాణలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు అవుతుంది. దేశం అంతటా అదే అమలు అవుతుంది. అదే అమలు చేయమంటున్నాం మేము కూడా. మీకు రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి దొంగలు మీరు. రాజ్యాంగాన్ని అవమానించే వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు జాతీయవాదానికి వ్యతిరేకులు. మేమా? కాదు కదా. కాబట్టి నువ్వు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ వీరులని, తెలంగాణ పోరాటాన్ని అవమానిస్తావు. నువ్వు ఏందండి జాతీయవాదం? అంటే జాతీయవాదం అయిపోదు కదా. ఏంది చెప్పు నువ్వు జాతీయవాదం? నిన్ను వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు అదే పక్క జిల్లాలో రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ అనే ఒక జవాన్ ఆపరేషన్ సింధూర్లో అమరుడైతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు మీ నరేంద్ర మోడీ. నువ్వు రాజకీయ నాయకుడివి, నీకేమైంది? నీకేమైనా అయితే నిజంగా చూసుకోవడానికి 3 భార్యలు ఉన్నారు, నీ జనసేన కార్యకర్తలు ఉన్నారు, మీ అన్న ఉన్నాడు, సినిమా రంగంలో నీ కులపళ్ళు ఉన్నారు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆర్మీ జవాన్ మా సచిన్, మహారాష్ట్రకు సంబంధించిన సచిన్ జాదవ్ చనిపోయిండు. అదే రోజు ఇక్కడ మురళీ నాయక్ చనిపోయిండు. వాళ్ళ ఇంటికి ఎందుకు పోలేదు నరేంద్ర మోడీ? సరే వాళ్ళ ఇంటికంటే పోలేదు, ఆయన గిరిజనుడు అనుకుందాం, మన కులాన్ని అంట కడతారా అంట. మరి ఎందుకు పోలేదు? నీకేమైంది? జ్వరం వచ్చింది. జ్వరం వస్తే దేశ ప్రధానమంత్రి నీ ఇంటికి వస్తాడు. ఈ దేశ ప్రజల కోసం శత్రు దేశంతో పోరాటం చేసినటువంటి ఆర్మీ జవాన్ ఇంటికి పోడు. నువ్వు జాతీయవాది, వాళ్ళ కుటుంబం కదా జాతీయవాదం? ఎందుకు పోలే? ఇక్కడనే సూర్యాపేట దగ్గర ఉన్నటువంటి కర్నల్ బాబా అనేటువంటి వ్యక్తి గాల్వన్ లోయలో చైనా ఆర్మీతో కొట్లాడి వాళ్ళ దాడిలో చనిపోయి అమరుడైండు. హైదరాబాద్ నుంచి ఘన స్వాగతం పడుతూ సూర్యాపేట దాకా తెలంగాణ ప్రజలందరూ ఘన నివాళులు అర్పించారు జాతీయ జెండాలు పట్టుకుని. జాతీయవాదం గురించి మాట్లాడతాం. ఏంది జాతీయవాదం? నరేంద్ర మోడీకి భజన చేయడం జాతీయవాదమా? ఈ జాతీయ సంపదను మొత్తం తీసుకొని పోయి గుజరాత్లో పెట్టుకుంటుండు. దాని గురించి క్వశ్చన్ చేయి. బుల్లెట్ ట్రైను, ప్రాజెక్టులు, కంపెనీలు అన్నీ నీకు గుజరాత్కు నార్త్కే కనపడతాయి. తీసుకొని పోతారా? 100 రూపాయలు మేము ట్యాక్స్ కడితే 43 రూపాయలు మాకు ఇచ్చి 57 రూపాయలు తీసుకొని పోతున్నాం. దాని గురించి ఎందుకు క్వశ్చన్ చేయవు? కాబట్టి జాతీయవాద ముసుగుతోని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత అస్తిత్వం మీద దెబ్బ కొడతా అంటే సహించేదే లేదు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకో. నీ పార్టీ ఏదైతే సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తా ఉందో మహిళలను కానీ, తెలంగాణ వాదుల్ని కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ, తెలంగాణ నేలను కానీ, ఇంకెక్కడిదా తెలంగాణ వాదం అంట. ఎంత ఘోరంగా అవమానిస్తున్నారు తెలుసా? మా ఆంధ్ర వాళ్ళు లేకపోతే మీకు బతుకులేదురా అంటారు. దాన్ని నువ్వు ఖండించరా? మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు తిరగబడ్డారు అనుకో, ఖబర్దార్. మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర ప్రజలకు అసలే వ్యతిరేకం కాదు. ఆంధ్ర పాలకులు ఇట్లానే ఆ టీజీ వెంకటేష్ గాడు, ఆ లగడపాటి గాడు, లంగపాటిగా ఈ విధవలంతా, టీజీ వెంకటేష్ వీళ్ళంతా ఈ రకంగానే అవమానించారు. నువ్వు అదే కోవలకు వస్తావు. ఖబర్దార్, గుర్తుపెట్టుకో. నువ్వు గద్దరన్న అంటే ఇష్టం ఉందని, గద్దరన్న భుజాల మీద తుపాకి పెట్టి నువ్వు ఇక్కడ తెలంగాణ ప్రజల్ని కాల్చాలనుకుంటే ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, నువ్వు కారు కొనిచ్చినా, గద్దరన్న అవమానించిన గద్దరన్న కుటుంబానికి, గద్దరన్న అభిమానులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. నెంబర్ 2, నువ్వు కొండగట్ట అంజనకు డబ్బులు ఇచ్చినాను అంటే నీ స్వార్థం కోసం. భగవంతుడు అందరు వాడండి, భగవంతుడు అందరు వాడు, ఆంజనేయ స్వామి అందరు వాడు. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా. నువ్వు మా ప్రాంతానికి ఇస్తే చెప్పు, మా ప్రాంతంలో మా ప్రభుత్వానికి ఇస్తే చెప్పు. వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినా అన్నావు. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి నీ తెలంగాణ ప్రజలు నీ టికెట్లు, నీ సినిమా టికెట్లు కొన్నారు, నీకు బ్యానర్లు కట్టిరు, చూసిరు, తప్పే ఉన్నది. నువ్వు ఆంధ్రకే పరిమితంగా ఇక్కడ సినిమా షూటింగ్లు తీసుకోకు మరి. కాబట్టి నీ కడుపులో దాగి ఉన్నది తెలంగాణ వ్యతిరేకత. నీతో మాట్లాడిపిస్తున్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ, అమిత్ షాలు. కాబట్టి గుర్తుపెట్టుకో. నీకు నిజంగా విభజించిన తీరు ఇష్టం లేదంటున్నావు కదా, మరి ఆ విభజించినటువంటి తీరుకు మద్దతు తెలిపింది కదా బీజేపీ. మరి దాన్ని తప్పట్టు కాంగ్రెస్ని ఎందుకు తప్పడుతున్నావు అంటే నీతో బీజేపీ మాట్లాడిపిస్తుంది, నీతో చంద్రబాబు నాయుడు మాట్లాడిపిస్తుండు. వీళ్ళ డైరెక్షన్లో నువ్వు పనిచేస్తా ఉన్నావు. కాబట్టి నీ పద్ధతి మానుకో.
ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్. మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తం మొన్న ఏదైతే ఇందిరా పార్క్ లో జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ లో కూడా మీరు పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత కూడా దీనికి సంబంధించినంత వరకు పెద్ద విమర్శలు కూడా వెలువెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. మీరు అసలు ఎందుకు ప్రొటెస్ట్ చేసిండ్రంటూ కూడా మిమ్మల్ని సోషల్ మీడియా ట్రోల్స్ కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎట్లా చూస్తారు? నేను ఒక్కనే కాదు కదా బ్రదర్, రాజకీయాలకు అతీతంగా సామాజిక ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు చాలా మంది దాంట్లో పాల్గొన్నారు కదా. ఎక్కడో ఉన్నటువంటి లదాఖ్లో ఉన్నటువంటి ఒక సైంటిస్టు అతను కూడా వచ్చాడు కదా. ఢిల్లీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వచ్చారు, తమిళనాడుకు సంబంధించిన స్టూడెంట్స్ వచ్చారు. ఒక తమ్ముడు అయితే నా కార్డు తీసుకున్నాడు, అన్న నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చానన్న, మా తమ్ముడు కూడా నీట్ ఎగ్జామ్ రాశాడు అని చెప్పేసి ఈ మీటింగ్ కోసం వచ్చాడు ఆయన. ఇందిరా పార్క్ ధర్నా ఏదైతే పిలుపునిచ్చారో విద్యార్థులందరూ అందుకోసం వచ్చాడు. దాంట్లో భాగంగా మేము వెళ్ళాం. మేము రాజకీయ పార్టీ కండువ కప్పుకున్నామా? మా రాజకీయ జెండా పార్టీ అంటే సంబంధించినటువంటి జెండాలు అక్కడ ఏమైనా ఎగిరినాయా? లేదు కదా. అందరితో కాదు బ్రదర్, నాకు అర్థం కాదు. నీట్ పేపర్ లీక్ అయింది, విద్యార్థులందరూ మాకు మద్దతుగా రండి అని చెప్పారు, మేము వచ్చాం. మీరు కూడా రాకపోయారు. మీరు ఎందుకు రాలేదు? మరి బీజేపీ నాయకులు ఎందుకు రాలేదు? మేము వస్తాంటే ఎవరైనా వద్దన్నారా? మీరు ఎందుకు రాలే? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రజలందరూ కోరుతా ఉన్నారు. ఎస్ చేయాలనా లేదా? మేము పోయినాం, విద్యార్థులతో మద్దతుగా మేము నిలబడ్డాం. మీరు కూడా రండి. బీజేపీ నాయకులు రమ్మంటే వస్తా అంటే ఎవరైనా వద్దన్నారా? కాంగ్రెస్ నాయకులు ఎందుకు రాలేదు? ఢిల్లీ కాంగ్రెస్ ఏమో విమర్శిస్తుంది, గల్లీ కాంగ్రెస్ ఏమో దోస్తీ చేస్తుంది. రేవంత్ రెడ్డి తోని అలాయ్ బలాయి తీసుకుంటాడు బీజేపీతోని. కిషన్ రెడ్డి మీద కామెంట్స్ చేస్తా ఉన్నాడు ఆయన, ఈయన మెట్రో ట్రైన్ అడ్డుకున్నాడు, అది అడ్డుకున్నాడు. మరి ఇది పేపర్ లీకేజ్ అయింది కదా, మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? బీజేపీ ప్రభుత్వం మీద ఒక మాట కూడా ఎందుకు మాట్లాడలే రేవంత్ రెడ్డి? కాబట్టి అందులో భాగంగా రాజకీయ నాయకులు వాళ్ళు రాలేదండి. ఇప్పుడు మాకు ప్రేమ ఉంది, విద్యార్థుల పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది, అందుకే మేము వెళ్ళినాం. మేమే కాదు కదా, చాలా మంది తులసి చంద్ గారు వచ్చారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వచ్చారు, ఇంకా చాలా మంది మేధావులు వచ్చారు, తెలంగాణ ఉద్యమకారులు వచ్చారు, విఠలన్ వచ్చాడు, మేమందరం వెళ్ళాం కదా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల. అరే మీరు ఆన్లైన్లో పుట్టినటువంటి పార్టీకే ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు? పురుగులు చేసేటువంటి దాడికి, జిల్లా పురుగులు చేసేటువంటి దాడికి ఎక్కడ మొదలైంది పంచాయతీ? అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు జస్టిస్ ఆయన ఏమన్నాడు? కొంతమంది వ్యక్తులు ఆర్టీఐ కార్యకర్తలుగా తయారయ్యారు, డూప్లికేట్ సర్టిఫికెట్లు తీసుకొని ఎల్ఎల్బి పట్టాలు పొంది లాయర్లు అనేటువంటి కోటేసుకొని, ఇలాగే అన్నాడు ఆయన. మీరు చూడండి, లాయర్లో కోటేసుకొని బ్లాక్ మెయిల్కు పాల్పడతా ఉన్నాడు అని చెప్పేసి నిరుద్యోగ యువతను అన్నాడు. మరి నువ్వు ఉద్యోగాలు ఇయ్యి, ఆర్టీఐ అంటే నువ్వు ఆర్టీఐ యాక్ట్ను కూడా ధిక్కరిస్తా ఉన్నావు, నువ్వు ఆర్టీఐ యాక్ట్ను కూడా అవమానిస్తా ఉన్నావు, నువ్వు చట్టాన్ని అవమానిస్తా ఉన్నావు. అంటే నువ్వు లక్షల కోట్ల రూపాయలు నిన్నగా ఈ రోజే దొరికాడు ఒకటి 200 కోట్లు అంట ఒక ప్రభుత్వ అధికారి. మరి వాడు ఆర్టీఐ అయిపోతే ఏం వేస్తారు? తెలుసుకోవద్దా సమాచారాన్ని? నీ పర్సనల్ నీ వ్యక్తిగత జీవితాన్ని అయితే తెలుసుకో. నువ్వు ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, నువ్వు పబ్లిక్ డొమైన్లో ఉన్నట్టు నువ్వు ప్రభుత్వ అధికారి కదా, నువ్వు ప్రజాప్రతినిధి కదా, నీ దగ్గర ఎంత ఆస్తున్నది, నువ్వేం పని చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అంటే మాకు లేదా? నువ్వు వాళ్ళని అవమానిస్తావు. డిగ్రీ పట్టాలు డూప్లికేట్ సర్టిఫికేట్ మరి నువ్వు అదే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానా నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ఆ జస్టిస్ గారు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంటే ప్రజలందరూ నీకే అంటారు, ఈరోజు పార్టీ పుట్టేది కాదు. కాబట్టి దాని వెనకాల ఆపు ఉన్నది, కొంత దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే మాట్లాడుతూ ఉన్నారు, ఈ బీజేపీకి సంబంధించిన నాయకులు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎస్ విజిత్ గారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో మీటింగులు పెట్టుకుంటూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపుతూ విద్యార్థులందరినీ ఏకం చేస్తూ హైదరాబాద్కు ఒక దగ్గరికి రాలేదు. ఆయన వేరే అన్య కారణాల వల్ల, కొన్ని కారణాల వల్ల రాలేదు. జైపూర్లో రాజస్థాన్లో మీటింగ్ పెట్టుకుంటే ఆర్ఎస్ఎస్ భావజాలానికి సంబంధించినటువంటి ఒక గూండా ఒక బీజేపీ కార్యకర్తపై దాడి చేశాడు. ఈ దాడులను ఒక్కడు కూడా బీజేపీ నాయకుడు ఒక్కడు కూడా ఖండించలే. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు ఉన్నదా? మాట్లాడినటువంటి ఇక్కడ కూడా చూశాను, తెలంగాణలో మన బండి సంజయ్ అనుచరులు ఎమ్మెల్యేల ఇంటి మీదకి పోయి దాడులు చేశారు. కాబట్టి మీరు ఇస్తానే కదా 2 కోట్ల ఉద్యోగాలు యువతకు. నీట్ పేపర్కి ఎవరు బాధ్యత వహించాలి? 5 చనిపోయారు విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలని ఎందుకు పరామర్శించిన పాపాల పోలేదు మీ బీజేపీ నాయకులు? ఎక్కడో బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో జరిగి చిన్న ఇష్యూ జరిగితే మీ దృష్టికి వస్తుంది, దాన్ని హిందూ ముస్లిం పంచాయతీగా పెట్టి వీడియోలు చేస్తారు. మరి 5 చచ్చిపోయారు రా, దానికి ఎవరు బాధ్యత వహించాలి? మేము వెళ్ళాం వాళ్ళ కుటుంబాలకు భరోసాగా ఉండడం కోసం, వాళ్ళకు అండా నిలబడడం కోసం మేము వెళ్ళాం విద్యార్థుల తరపున. తప్ప మీరు రండి. ఆ తల్లిదండ్రులు ఎంత అరిగోసపడుతున్నారో తెలుసా? ఒక పేరెంట్ వచ్చి చెప్పాడు, నేను ఫేస్బుక్లో షేర్ చేశా, చూడండి మా పాప కూడా నీట్ ఎగ్జామ్ రాసిందండి అని.
కాబట్టి ఎవరు దీనికి బాధ్యత ఎవరు వహించాలి? 5గురు చచ్చిపోయారు, వాళ్ళేం బయట వేరే మతస్థులు కాదు, చచ్చిపోయిన వాళ్ళంతా మళ్ళీ హిందువులే, దానికి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి మీరు కాక్రోజులు గనక కాక్రోజులకే మీరు ఈ రకంగా భయపడతారు. రేపు పొద్దున ప్రజలు నిజంగా మీరు అంటున్నారు కదా కాక్రోజులు బ్యాక్టీరియా ఏదేదో తింటాయి, కుళ్ళిపోయినటువంటి అవి తింటాయి అని మీరు చాలా అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అవునా? నిజంగా ప్రజలు మరి పులులు సింహాలు వేషాలు వేసుకొని వచ్చినాయి అనుకో రోడ్ల మీదకి, మీరు తట్టుకోగలుగుతారా? మీరనే కదా, మేము కాదు అవమానించింది కాక్రోజ్ అని. కొంతమంది పనికిరానటువంటి జర్నలిస్టులు విద్యార్థులను పట్టుకొని కాక్రోజులతో పోలుస్తారా అని అంటా ఉన్నారు. ఆయన జస్టిస్ గారే కదా అన్నది, మేము కాదు కదా, జడ్జి గారు కదా అన్నది, మేము కాదు కదా. ఆయన అన్నటువంటి మాటల్ని కోట్ చేసాం. అవును మేము కాక్రోజులమే, మరి మాకు సమాధానం చెప్పండి, మాకు 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి. ఎందుకు 89 సార్లు పేపర్ లీకేజ్ అయింది బ్రదర్, ప్రతి పేపర్ లీకేజ్. అంటే నీ బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులకు పేపర్ లీకేజీలు చేసుకుంటావా? వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చుకుంటావా? కాబట్టి ఇదంతా బీజేపీ చేసినటువంటి తప్పుల్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఇక వీళ్ళు వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్పి వాళ్ళ మీద బురద చేసేటువంటి ప్రయత్నం. భారత రాజ్యాంగం పట్టుకున్నారండి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు పట్టుకున్నారు, వాళ్ళు భగత్ సింగ్ ఫోటోలు పట్టుకున్నారు, దేశ స్వతంత్ర సమరయోధుల ఫోటోలు పట్టుకొని దీక్షలో పాల్గొన్నారు, జాతీయ జెండాలు పట్టుకున్నారు. ఒక సెటేరిక్ గా జై శ్రీరామ్ అంటున్నారు, భారత్ మాతకి జై అని చెప్పి సెటేరిక్ గా అంటున్నారు అంటూ కూడా కామెంట్స్ వస్తా ఉన్నాయి. కాదండి, భారత మాతకి జై శ్రీరామ్ అనేది ఒక ఏమంటారు బీజేపీకి పేటెంట్ హక్కేం కాదు కదా. ఎవరికైనా జై శ్రీరామ్ అన్నారు, భారత్ మాతకి జై అన్నారు. మన ఛానల్ కూడా వచ్చింది కదా, అక్కడ వందే మాత్రం గీతం పాడారు గుర్తుందా? జనగణమన పాడారు గుర్తుందా? ఏదైనా పార్టీ బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో బీజేపీ పార్టీకో జిందాబాద్ కొట్టిరా? లేదు కదా. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ జోహార్లు అన్నారు, దేశ స్వతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ జోహార్లు అన్నారు, జాతీయ గీతం పాడారు, భారత రాజ్యాంగంని చేతిలో పట్టుకున్నారు, మహనీయుల ఫోటోలను చేతిలో పట్టుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన కదా బాబాసాహెబ్, దాంట్లో భాగంగా ఎవరి విశ్వాసానికి సంబంధించిన దేవుళ్ళని వాళ్ళు పోగొట్టుకున్నారు. జై శ్రీరామ్ అన్నారు, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నారు, జై భీమ్ అన్నారు, జై తెలంగాణ అన్నారు, జై భగత్ సింగ్ అన్నారు, జవహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, పూలే అన్నారు. తప్పే ఉందంటే సెటరికల్ గా కాదండి. ఎట్లా సెటరికల్ అవుతుందో నాకు అర్థం కాదు. మీరు అట్లా అంటే మీరు మాత్రమే అనాలా జై శ్రీరామ్ అని? మేము అనకూడదా? మీరు మాత్రం అని రాజకీయ ప్రయోజనం పొందొచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా హిందువులే, అందుకే అని ఉంటాడు. తప్పే ఉందంటే అంటే తప్పే ఉంది. ఎవరన్నారు అలా? ఎవరు అంటున్నారు సెటారికల్ గా? వాళ్ళు దేవునితో రాజకీయం చేసేది వాళ్ళండి, దేవుని అవమానించేది వాళ్ళు. మేము ఏ మత విశ్వాసాలకు కూడా వ్యతిరేకం కాదు. మీరు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసుకుంటూ గద్దెనెక్కి నిరుద్యోగుల సమస్యను పట్టించుకోవట్లేరు, పేపర్ లీకేజ్ అవుతుంటే పట్టించుకోవట్లేరు. మత విశ్వాసాలకి మేము వ్యతిరేకం కాదు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ఒక ముస్లిం వ్యక్తి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక అమ్మాయి మీద దాడి చేసి మరి 3వ ఫ్లోర్ లోంచి తోసేసిండు. దాని గురించి ఎవ్వరు మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు లేకపోతే ఇట్లా మాట్లాడేటోళ్ళందరూ మీరు ఏడబోయినరా అని చెప్పేసి కొన్ని పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయినాయి. ఎట్లా చూస్తారు? అందులో మీ ఫోటో కూడా ఉంది. కాదు బ్రదర్, మన ఛానల్ వేదికగా నీకు కూడా పంపించాను. మన ఛానల్లో పడకపోవచ్చు నా వీడియో, సరే మీ దృష్టికి వచ్చిందో రాలేదు. నా ఫేస్బుక్ వాళ్ళు మీరు వెళ్ళి చెక్ చేయండి. తెలంగాణ శాం పగిడిపల్లి ఉంటుంది. ప్రతి సమస్య పైన నేను పోస్ట్ రాస్తాను. ఒకవేళ దాని మీద మాట్లాడేటువంటి అంశం అయితే కనుక పెద్దగా ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశంతో కుండ బదులు కొట్టినట్టు జరిగిన వాస్తవాన్ని జరిగినట్టుగా మాట్లాడి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. బండి భగీరథకు ఉరిశిక్ష పడాలి, వీడోడైతే మొహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు వాడికి కూడా ఉరిశిక్ష పడాలని వీడియో చేశా. నా ఫేస్బుక్లో సుమారు ఇప్పటికి 30-40 వేల మంది చూశారు కేవలం 3 డేస్లలో. మేము అది 6వ తారీఖు జరిగింది. మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? 10వ తారీఖు వచ్చింది. కొంతమంది ఆంధ్ర జర్నలిస్టులు, కమ్మ జర్నలిస్టులు, తెలంగాణ మీద విషం కక్కేటువంటి వ్యక్తులు ఏం చేశారు? నిమ్స్ హాస్పిటల్ దగ్గర పోయి హిందూ ముస్లిం రాజకీయం ప్రయత్నం చేయబోయారు. మరి ఇదే రాజకీయం మీరు పేట బషీర్బాబు పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు రాలేదు? వాడి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాగానే వాడిని రిమాండ్కి పంపించారు, వాడిని కస్టడీలోకి తీసుకున్నారు. వాడి మీద బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారా, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారా అనేటువంటి విషయాన్ని మేము అడిగి తెలుసుకున్నాం. వాడిని జైల్లోకి పంపించాం. శ్యామ్ గారు అన్నారు ఇంకేం చేయాలి? ఉరిదీసే హక్కు నాకు ఉంటుందా బ్రదర్? ఎన్కౌంటర్ చేసే హక్కు నాకు ఉంటుందా? వాడిని కొట్టి చంపేటువంటి హక్కు నాకుంటే కనుక ఇద్దరిని కూడా చంపుతా. బండి భగీరథని, మొహమ్మద్ గౌస్ పాషాని ఇద్దరిని కూడా చంపుతా. నాకు కొట్టి చంపేటువంటి హక్కు ఉంటే. మేము ఆ రోజు ఎందుకు రోడ్డు ఎక్కాం? ఆ రోజు ఎందుకు తెలంగాణ ప్రజలు మొత్తం తిరగబడ్డారు? ఆ రోజు ఎందుకు పోస్టర్లు అంటించారు? ఆ రోజు ఎందుకు నిలదీశారు ఇంతగానో అని అంటే, అరే 9 రోజులు అయిందండి బండి భగీరథ మీద కేసు నమోదయ్యి, అరెస్ట్ చేయకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, రోడ్లు ఎక్కాం, ధర్నాలు చేసాం, నేను దీక్ష కూడా చేశాం. నువ్వు కూర్చున్నటువంటి ఇంటికే పోలీసు వాళ్ళు కూడా వచ్చి పొద్దున నన్ను ఎత్తుకొని పోయారు.
మహమ్మద్ గౌస్ పాషా గారిని అరెస్ట్ చేయకపోతే చెప్పండి, చేశారా లేదా? మరి చేసిన తర్వాత ఇంకేం చేయాలి? ఎస్, ఆ రజక మీరు నిజంగా మీరు మొత్తం హిందూ మహిళ అంటారు, ఆమె రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ, 12 సంవత్సరాల పసి పాప హాస్టల్ సెలవుల కోసం వచ్చింది. ఆ విషయం మాకు తెలుసు, ఓకేనా? ఇదే రజక బిడ్డల పైన తెలంగాణ రాష్ట్రంలో వందలాది దాడులు, 2 నెలల పసిపాపను గుళ్ళకి రానియకుండా తొక్కి చంపేశారు నాగర్ కర్నూలులో. ఇదే కుత్బులాపూర్లో నువ్వు నిలిచినటువంటి నేల, ఈ మండలంలోనే, ఈ కాన్స్టిట్యున్సీలోనే నా తోటి ఉద్యమకారురాలు అంజలి, సట్ల అంజలి అనేటువంటి వ్యక్తి వాళ్ళ పాపను ఒక ట్రాప్ చేశాడు. వాడి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను ఆశ్రయిస్తే ఆమెకు భద్రత కల్పించేటువంటి విషయంలో పోలీసులు విఫలమైతే ఇంటికి వచ్చి ఆ దుర్మార్గుడు శివ అనేటోడు సుత్తే తీసుకుని కొట్టి చంపాడు. మరి ఆమె కూడా సాకరామే, ఆమె కూడా హిందువే. ఆ రోజు ఎక్కడ పోయి వీళ్ళు నోరు సాకల ఇల్లమ్మ పోరాటాన్ని చిట్టెలక పోరాటంతో అవమానించడం ఒక బీజేపీ అధికార ప్రతినిధి తెలుసా? ప్రకాష్ రెడ్డి అనేటోడు చిట్టెలమ్మ పోరాటం చిట్టెలక పోరాటం అన్నాడు. మేమందరం రోడ్లు ఎక్కినాం, మరి ఆడికి పోయారు ఆ రోజు. ఆమె సాకలామే, మనం సాకలా చూడం, తెలంగాణ వీరవనితగా చూస్తామని, మరి ఆడికి పోయారు ఆ రోజు. కాబట్టి ఇలా వాళ్ళకు అవసరమైతే దాన్ని కులానికి మతానికి ముడిపెట్టి రాజకీయం చేసుకుంటా ఉన్నారు. మేము సాకలు చేసినా, మాలలు చేసినా, మాదిగోలు చేసినా, ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరు చేసినా, ఏ దేశం వాడు చేసినా, ఏ పార్టీ వాడు చేసినా తప్పే. వాళ్ళ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనుకుంటా, ప్రెస్ మీట్ పెట్టి ఖండించాడు ఆయన. ఇంకేమున్నది? మీరు ఖండించారా? బీజేపీ వాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టి బండి బగిరా చేసినటువంటి తప్పుని తప్పు అంటున్నావు, 9 రోజులు దాచిపెట్టడం తప్పు అంటున్నావు, నేనే దాచిపెట్టాను అన్నాడు బండి సంజయ్. ఆ తీరుని మీరు ఖండించలే. వీడి విషయంలో మహమ్మద్ గౌస్ విషయంలో సిట్ వేసిందా? కౌంటర్ కేసు పెట్టారా? వాళ్ళు ఏమన్నా పెట్టలే కదా. మహమ్మద్ గౌస్ పాషా గాడు 9 రోజులైనా తప్పించుకొని తిరగలే, కేసు నమోదు కాగానే అరెస్ట్ చేశారంట. మంచిదే కదా, అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం వాని పైన చర్యలు తీసుకోవాల్సిందే. వానికి ఉరి శిక్ష పడాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా అనేది అది కోర్టు చూసుకోవాలి. అదే విధంగా బండి భగీరథ విషయంలో కూడా చేసి ఉంటే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. 9 రోజులు దాచిపెట్టారు కాబట్టి మీరు రేవంత్ రెడ్డి బండి భగీరథను దాచిపెడుతున్నారని ప్రజలందరూ రోడ్లు ఎక్కిరు. చట్టం పెద్దోడికి మాత్రమే పేదోడికి మాత్రమే వర్తించదు, పెద్దోడికి వర్తించదు అనేటువంటి కోణంలో ప్రజలు భావించారు కాబట్టి రోడ్లు ఎక్కారు. ఎందుకు మాట్లాడేది? మేము బరాబర్ మాట్లాడతాం, ఎవరి మీద జరిగినా మాట్లాడతాం. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అభిజిత్ దీప్కే పైన దాడి జరిగింది. ఇదంతా కూడా ఒక సోషల్ మీడియాలో ఒక పేజ్గా మొదలయ్యి ఇది స్ట్రీట్ ఫైట్కి కూడా మారింది. ఇప్పుడు రాజకీయం చేయాలంటే డబ్బులు ఉండాలి, ఆస్తి ఉండాలి, పలుకుబడి ఉండాలి. అటువంటిది ఏం లేకుండా ఒక పేజ్ పెట్టుకొని కొంతమంది జంజీ యూత్ అంతా కలిసి ఇది చేస్తున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు కాదు బ్రదర్, వాళ్ళు ఒకళ్ళు నిజంగా పార్టీ పెట్టుకుంటారా పెట్టుకోరా, ఇదంతా వర్కౌట్ అవుతుందా కాదా అనేటువంటి విషయానికి వస్తే మీరు ఎందుకు అంతగానో భయపడతా ఉన్నారు? నాకు అనుమానం, ఈ పురుగులకు భయపడి నరేంద్ర మోడీ గారు పారిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఆయన ఎయిర్పోర్ట్లో కన్నేసి ఉంచాలి, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నది ఆయన. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రజలందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఆయన ఏ ఫ్లైట్ వేసుకొని సపరేట్గా విదేశాలకు పారిపోయాడు. మరి నరేంద్ర మోడీ గారిని ట్రంప్ గారు దాచిపెడతారా, ఇంకెవరు దాచిపెడతారా, ఆయన ఎక్కడ ఏమంటే ఏ దేశంలో తల దాచుకుంటాడో అనేటువంటి అనుమానాలు అయితే మాకున్నాయి. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్, జన్ కీ బాత్ అని చెప్పేసి రోజు సాయంత్రం 8 గంటలకు ఆయన అఫీషియల్ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో వేస్తాడు. మరి నీటి పేపర్ మీద ఎందుకు నోరు ఇప్పలేదా? అదే ఢిల్లీలో మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా అన్ని విషయాల మీద మాట్లాడిన కానీ నీటి పేపర్ మీద మాట్లాడలే. ఇంతకుముందు చిన్న విషయం ఏది జరిగినా సరే ఆయన ఇక్కడికి వచ్చి కూడా మీటింగ్ పెట్టి మాట్లాడిండు. మరి అంతగానో మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? అభిజిత్కి ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? ఎన్జీ యూత్కి ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు మీరు? నేపాల్లో ఎదురైనటువంటి పరిస్థితులు భారతదేశంలో కూడా మీకు ఎదురైతాయి అనేటువంటి భయం మీలో ఏమైనా పుట్టుకుందా? కాబట్టి నిరుద్యోగం, ఇప్పుడు బజ్జీలు అమ్ముకోవడము, గప్చిప్లు అమ్ముకోవడము, పూరీలు అమ్ముకోవడము యువత కావాలి. నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నా. రఘునందన్ రావు గారు చెప్పిండు, ఏదైనా గోకుల్ చాట్ లో చాట్ అమ్ముకునేటప్పుడు రోజు కౌంటర్ ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు అంట. మరి నువ్వు మానే ఎమ్మెల్యే ఎంపీ, నాయన ఇప్పుడు ఎంపీ కదా, మెదక్ ఎంపీ, నువ్వు రాజీనామా చేయి. రాజీనామా చేస్తే జంజీ యూత్ ఎవరో ఒకరు ఎంపీ అవుతారు. నువ్వు బజ్జీలు అమ్ముకో, 1,00,000 రూపాయలు. నీకు జీతం ఎంత వస్తుంది? ఎంపీ జీతం ఎంతో నాకైతే ఐడియా లేదు. 2 లక్షల ఉన్నానే చెయ్యి. ఇంకా అదనంగా 8 గంటలు కదా అక్కడ. ఇప్పుడు ఆయన గోకుల్ చాట్ లో పనిచేసిన 8 గంటలు లేదు, నువ్వు ఇంకో అదనంగా 8 గంటలు చేసినావు అనుకో, 2 లక్షలు సంపాదించవచ్చు. మానే ఉద్యోగం రఘునందన్ సార్, మానే సార్. నువ్వు మేధావి కదా, నువ్వు లాయర్ కదా, ప్రాక్టీస్ మానేసి నువ్వు కూడా అమ్ముకో, బజ్జీలు పూరీలు సమోసాలు అమ్ముకో. నువ్వు ఎవరద్దంటారు? కాబట్టి ఈ కథలు చెప్పకండి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది మీ బాధ్యత.
కంపెనీలు తీసుకొస్తారా మీరు 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 ఎట్లాగూ గవర్నమెంట్ సెక్టార్ని మొత్తం ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. మీరు ప్రైవేట్లోనే కల్పించేటువంటి ప్రయత్నం చేయండి. కొత్త కంపెనీలు తీసుకొని రండి. ఏదైనా తీసుకొచ్చారా మీరు? కొత్త కంపెనీ ఏదన్నా బయట దేశంతో ఒప్పందం చేసుకొని మన దేశానికి తీసుకొచ్చినటువంటి ఒక 10 కంపెనీల పేర్లు చెప్పండి. HCL కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందే, BHL కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందే, DRDL కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందే, ప్రాజెక్టులు కాంగ్రెస్ వాళ్ళు కట్టిందే. ఇలా ఎన్ని చెప్పుకుంటా పోవాలి బ్రదర్? వందల వేల కంపెనీలు అన్ని కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది. మీరు చేసింది ఏమన్నది? మీరు పెట్టింది హిందూ ముస్లిం పంచాయతీ. ఆ పంచాయతీ వల్ల ఏ హిందూకైనా, ఏ ముస్లింకైనా, ఏ క్రైస్తవుడికైనా, ఏ భారతీయుడికైనా ఒక ఉద్యోగం వచ్చిందా? రాలే. BSNLని ప్రైవేట్ పరం చేస్తారు, ఎయిర్పోర్ట్లను ప్రైవేట్ పరం చేస్తారు, రైల్వేలు ప్రైవేట్ పరం చేస్తారు, మెట్రోని ప్రైవేట్ పరం చేస్తారు, అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తారు. మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? మీరు సమోసాలు బజ్జీలు అమ్ముకోమంటారు. కాబట్టి కాక్రోజులు ఇవాళ ఏమడుగుతా ఉన్నాయి? ఎస్ మేము కాక్రోజులమే, మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఎస్ మేము కాక్రోజులమే, మేము కష్టపడి నిద్రాహారాలు మానేసి చదువుకున్నటువంటి చదువుకు సార్థకత లేకుండా పోయింది. మా పేపర్ లీకేజ్ వల్ల మా తోటి విద్యార్థులు 5 చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నా కొడుకు చదువుకొని ప్రయోజకుడై డాక్టర్ అయ్యి వాడు ఉద్యోగం చేసి నాకు ఇంత బువ్వ పెడతాడు అనుకున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు రామచంద్ర అనుకుంటే ఇంట్లో అరిగోసపడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకోవాలని వాళ్ళు నిలదీస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాల తరపున చనిపోయింది భారతీయులే. రఘునందన్ సార్ ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు చెప్తావా? నేను నరేంద్ర మోడీ చెప్తాడా? ఎవరు ఇవ్వాలి? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మన ఇంద్రపార్క్ దగ్గర ఉన్నటువంటి అశోక్ తీసుకొచ్చి మీటింగులు పెట్టించి రోడ్ షోలు చేపించాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేస్తుందని. నిన్ననే దిల్సుఖ్ నగర్ లో విద్యార్థులు రోడ్లు ఎక్కారు. 20,000 SI కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలని చెప్పేసి, నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి. ఎందుకు పట్టించుకోరు? పోరాడుతున్నటువంటి విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెడతారు, వాళ్ళని రూమ్లలోకి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఇది పద్ధతి కాదు కదా, ఇది ధర్మం కాదు కదా, ఇది డెమోక్రసీ అనబడదు కదా. నీకు చేత కాకపోతే చేత కావట్లే అని చెప్పండి. మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. మంచిగా పరిపాలన జంజీ యూత్ పరిపాలన చేస్తారు. జంజీ యూత్కే ఈయన ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని తొలగిస్తే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా అని అంటా ఉన్నారు. మరి ఎవరు చేయాలి సమస్యని? అంటే ఇంకోటి వస్తే మళ్ళీ లీక్ చేస్తామనే. మరి గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒక రైల్వే మంత్రి రాజీనామా చేశాడు కదా. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు బాధ్యత వహించాలంటే బాధ్యత వహించి రాజీనామా చేశాడు కదా. మరి నీ ప్రభుత్వం 89 సార్లు లీకేజ్ చేసింది. మరి ఎవడు బాధ్యత వహించాలి? జంజీ యూత్ ఇది అడగకూడదా? వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివించినటువంటి ఫీజులు ఎవడియాలి? నువ్వు ఇస్తావా? మళ్ళీ పేపర్ వస్తుంది ఎటువంటి మళ్ళీ రాత్రి పగలు వాళ్ళు ఇంకెన్ని పుస్తకాలు చదవాలి? ఎంత చదువుతారు? నీట్ అంటేనే 24 గంటలు కష్టపడాలి. మరి ఎవడు వాళ్ళ కాల పరిమితి ఏదైతే వాళ్ళ టైం వృధా అయిపోయింది కదా. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వం వహించాల్సిందే. రేపు ఇవాళ 2వ తారీఖు 20వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగేటువంటి మీటింగ్కు నేను కూడా వెళ్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరైతే విద్యార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావాలని ఆ నిరసన కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటా ఉన్నాను. ఏదైతే జెన్జీ యూత్ కాక్రోచెస్ రాజకీయాలకు అతీతంగా మా ఉద్యమానికి సంఘీభావంగా రావచ్చు అని చెప్పేసి వాళ్ళు కాల్ ఇచ్చారో నేను అందుకు మద్దతుగా ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నాను. మీరు కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఆ చనిపోయినటువంటి 5 కుటుంబాలు ఏవైతున్నాయో అక్కడికి రాబోతా ఉన్నారు. వాళ్ళకు ఘన నివాళులు అర్పించి ప్రభుత్వాన్ని అక్కడి నుంచి క్వశ్చన్ చేద్దాం రండి అని కాల్ ఇచ్చారు. మీరు రండి. మీరు దాడి చేసిన మీరు అక్కడ కూడా దాడి జరిగేటువంటి అవకాశం ఉన్నది కదా, గతంలో చేశారు కదా. మీరు రండి, అక్కడ దాడులు చేయడానికి వస్తారో రండి, మీరు రండి. మీ బీజేపీ వాళ్ళు మీరు కూడా వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మా ఉద్యమంలో మీరు కూడా పాల్గొనండి, రమ్మని చెప్తా ఉన్నాను. రఘునందన్ కూడా రమ్మంటున్నాం. నీ ఎంపీ పదవికి రాజీనామా చేసి రా. నువ్వు ఇక్కడ గోకుల్ చాట్లో కాదు కదా, ఢిల్లీలో అమ్ముకుందిరా. అక్కడ చాలా మంది లక్షల జనాలు వస్తారు. గంట సేపట్లో నువ్వు ₹1,00,000 సంపాదించుకోవచ్చురా. కాబట్టి ఇటువంటి మాటలు మానుకోవాలి. ఆ గత ప్రభుత్వం మీద నూకేసేటువంటి మాటలు మానుకొని మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మీరు నోటిఫికేషన్ భర్తీ చేయండి. మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా సంవత్సరానికి, మరి అది ఇవ్వలేదు. మీరు 15 లక్షలు వేయండి. పోనీ అట్లనే బతుకుతారు యువత. వాళ్ళంతా ఓటర్ ఐడీలు ఉన్నోళ్ళే కదా, 18 సంవత్సరాలు నిన్నోళ్ళే కదా. మీరు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికంటే 12 సంవత్సరాలు, 2 కోట్లు ఇంటూ 12 అంటే 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇవ్వాలి. మీరు 15 లక్షలు ఉన్నాయండి. జన్ధన్ ఖాతా కోలో మిత్రో, ధన్ పైసే దాల్తా అన్నావు. దాలో ఫిర్ 15 लाख దాలో, 15 लाख దాలో మోడీ సాబ్, 15 లక్షలు వెయ్యి నువ్వు. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తే మమ్మల్ని అడగొద్దు, క్వశ్చన్ చేయొద్దు, మేము దాడులు చేస్తాం, కొడతామనంటే ఇది డెమోక్రసీ అనబడదు. ప్రజలు తిరగబడితే కనుక నీకే ప్రమాదం.
నీకే ప్రమాదం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. నేపాల్లో గనక ఎటువంటి పరిస్థితులు గనక ఎదురైనాయో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు నీకు అటువంటి పరిస్థితులు ఎదురైతాయి. ఖబర్దార్ అనే హెచ్చరిస్తా ఉన్నాం.